న్యూస్ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంకుపాలెం శివారు గోవిందమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ముత్యం లక్ష్మి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ చిన్న పనికైనా నడుచుకుంటూ చోడవరం వస్తుంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నా ఎవరి సాయం తీసుకోరు. ఇప్పటికీ మిషన్ పై జాకెట్లు లంగాలు కుడుతూ జీవనం సాగిస్తున్న లక్ష్మి వయోభారం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా ఎలాంటి పోటీలు ఉన్నా బయలుదేరతారు. బామ్మలోని పట్టుదలను చూసి స్థానిక మహిళలు ఆర్థిక సాయం చేస్తుంటారు. ఈ బామ్మ పోటీలో పాల్గొంటే పథకం గ్యారంటీగా వచ్చినట్లే. మామూలుగా చల్లని వాతావరణం ఉంటే వృద్ధులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో ఎవరో ఒకరు సహాయకులుగా వెంట ఉండాలి. వయస్సు ఆరోగ్యరీత్యా ఇంటి పట్టునే ఉండాలని ఎంతో మంది చెప్పినా చెవికెక్కించుకుంటే ఒట్టు. జగదల్పూర్లో ఇటీవల జరిగిన మాస్టర్ అథ్లెట్స్లో జావెలిన్ త్రో, డిస్క్తో పాటు ఫ్లాట్పుల్లో 3 స్వర్ణ పతకాలు సాధించారు. అయినా మేము చూడాలని వచ్చేసాం. ఇక్కడే ఉంటున్నాము, 40 ఏళ్ళే ఇక్కడే ఉంటున్నాము. దాంట్లో నేను ఒకరోజు మహిళా మండలి తరపుని మేము ముందు జాయిన్ అయ్యాం. ఇక్కడ వేణు డాక్టర్ గారు, మా పిన్ని గారు వీళ్ళంతా కూడా ఇక్కడ స్పోర్ట్స్ జరుగుతుంది, వెళ్దామంటే వెళ్దామని అనుకున్నాం. మా పిన్ని గారికి చిన్న ఆటంకం వల్ల నన్ను వెళ్ళమని పంపించారు. అప్పటికి నేను ఎక్కువ పైకి రావడం అది చేయడం ఉండేది కాదు ఎక్కువ. ఆవిడ పంపించారు కదా అని వెళ్ళాను. ఇక్కడే కాలేజీ గ్రౌండ్లోనే మేము ఆడాము. ఫస్ట్ ఆరంభమే మా గ్రౌండ్లో. అప్పుడు ఫస్ట్ వచ్చింది. బాత్రూమ్ చేయమన్నారు, బాత్రూమ్ చేశాను. బాత్రూమ్ చేయగానే 4 రోజులు పోయాక వీళ్ళు ఏం చేశారంటే మీకు ఫస్ట్ వచ్చింది అని చెప్పి ఒక ఫ్లవర్ వేసి పట్టుకొచ్చి ఇచ్చారు. ప్రతిసారి కూడా ప్రోగ్రామ్స్ రావడం, నేను వెళ్తూ ఉండడం జరుగుతుంది. 1-2 మిస్ అయినా తప్ప మిగతా అన్ని ప్రోగ్రాంలకి అన్ని ఊళ్ళకి వెళ్ళొచ్చాను. అక్కడికి 2010, 2012లో కూడా చైనా, మలేషియా కూడా తిరిగేసి వచ్చేసాను. అక్కడ కూడా నాకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. చోడవరానికి చెందిన ఈ బామ్మ ముత్యం లక్ష్మి ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య 2216కు చేరింది. 2010లో మలేషియా, 2012లో చైనాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి పతకాలను ఖాతాలో వేసుకున్నారు. వేదిక ఏదైనా పట్టుదలతో పతకాలను కొల్లగొట్టడమే ఆమెకు తెలుసు. బయట తిండి తినని అథ్లెటిక్ బామ్మ ఈమె. పోటీల్లో పాల్గొనేందుకు ఎక్కడికి వెళ్లినా వెంట అటుకులు ఉండాల్సిందే. ఆకలిస్తే గుప్పెడు నోట్లో వేసుకుంటుంది. అటుకులు, ఏదో ఒక మిఠాయి, కారపూస తింటారు. 1కి 4 సార్లు కాఫీ సేవిస్తారు. జగదల్పూర్లో జరిగిన పోటీలో రోజంతా ఏమీ తినకుండానే ఉండిపోయారు. గతంలోనూ ఇలాగే తినకుండా ఈవెంట్లలో పాల్గొన్నారు. ఇంటి వద్ద మాత్రం అన్ని రకాల ఆహారం తీసుకుంటుంటారు. అన్ని రన్నింగ్లు, వాకింగ్లు చేసుకొచ్చేదాన్ని. 4 సంవత్సరాలు అయింది నా కాలు ఫ్రాక్చర్ అవ్వడాన్ని. షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలింగ్లో దిగాను. అంటే నాకు ఇది ఎలాగ అలవాటయ్యి అంటే ఈ ఆటల్లోనే మధ్యన ఒక్కొక్క ఆట మాని ఒక్కొక్క ఆటకి ఈ ఆటలు కంబైన్ చేసి ఆడుకుంటూ వచ్చాను. అవి ఈరోజు నేను ఆడడానికి నాకు పనికొచ్చాను. రాలేదు అనకుండా ఈ ఆటలకు వెళ్ళి ప్రతి చోట కూడా నేను గోల్డ్ మెడల్సే వచ్చాయి. ఎక్కడో 1-2 తప్ప మిగతావన్నీ గోల్డ్ మెడల్స్. సెకండ్ కానీ థర్డ్ కానీ వచ్చినా 1-2 వచ్చాయి. నా చాలా చికాకులున్నా, ఎన్ని బాధలు పడుతున్నా ఈ వెళ్ళాలి అన్న సంకల్పం నా మనసులో కలిగిందంటే మాత్రం నేను మానడం ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా నన్ను అందరూ రావద్దన్నారు. చలి చచ్చిపోతావు, అక్కడ రాకు, పనున్నది రాకదు. రావద్దంటే మరో క్యాంపులోకి నేను మారిపోయాను. మరో టీంలోకి మారి ఆ క్యాంప్ తరఫున నేను వెళ్ళాను. బాపట్ల మా అసోసియేషన్ తరఫునే వెళ్ళాం. మేము కష్టపడందే రావు, అందుకే మేము కొన్ని వీడియోలు తీసి పంపించడం కొన్ని నేర్చుకున్నాను నేను. ఏంటంటే కొంతమంది వెటకారంగా వెళ్తున్నారా లేదా అనే ప్రసక్తి వస్తుంది. అది లేకుండా నేను వీడియో తీసి ఈ రాంబాబు గారికి వాళ్ళకి
మాస్టర్ అథ్లెట్ ముత్యం లక్ష్మి పోటీల్లో పాల్గొనకపోతే ఉత్సాహంగా ఉండలేను అంటారు. తుదిశ్వాస వరకు ఆడుతూనే ఉండాలన్నదే తన లక్ష్యం అంటున్న ముత్యం లక్ష్మి ఈనాటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారుల పెన్షన్ వచ్చేదని, రాష్ట్రం విడిపోయాక పెన్షన్ ఆగిపోయిందని ఆమె అన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఇలాంటి సీనియర్ కళాకారిణికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు.